హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఈ వీడియోలో మహాభారతంలో కీలక పాత్రధారి అయిన ద్రౌపది గురించి కొన్ని రహస్యాలు తెలుసుకుందాం. పాండవులు లేకుంటే 14 మందితో కాపురం చేయాల్సి వచ్చేదంట ద్రౌపది. మరి దీని వెనుక ఉన్న కథ ఏమిటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మహాభారతం ద్రౌపదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆమె జీవితం, పుట్టుక, వైవాహిక బంధం అన్నీ ఆసక్తికరమే. పరిచయం అక్కర్లేని ఈ పేరుకు చాలా చరిత్ర ఉంది. ద్రుపదుడి రాజ్యాన్ని పాంచాలమని అంటారు. అర్జునుడి ద్వారా ఈ రాజ్యాన్ని జయించాడు ద్రోణుడు. దాంట్లోని ఉత్తర పాంచాలాన్ని దగ్గర పెట్టుకుని దక్షిణ పాంచాలాన్ని మాత్రమే ద్రుపదుడికి ఇచ్చాడు. పాంచాలం అంటే పాంచానమని అలం. 5గురికి చక్కగా సరిపోయేది అని అర్థం. అలాగే ద్రౌపదికి చాలా పేర్లున్నాయి. ద్రౌపదికి పాంచాలి, యజ్ఞసేని, మహాభారతి, సైరంధ్రి అనే పేర్లు ఉన్నాయి. పాంచాల రాజ్యానికి రాణి కావడం వల్ల పాంచాలి అనే పేరు. అగ్నిదేవుడి ద్వారా జన్మించడం వల్ల యజ్ఞసేని అనే పేరు. 5గురికి భార్య అవడం వల్ల మహాభారతి అనే పేర్లు వచ్చాయి. ద్రౌపది తల్లి గర్భాశయం నుంచి జన్మించలేదు. ఈమె అగ్ని నుంచి పుట్టింది. అది కూడా శిశువుగా పుట్టలేదు, యుక్త వయసుతో పుట్టింది. ఈమె పాంచాల రాజు అయిన ద్రుపదుడికి అగ్ని ద్వారా జన్మించింది. అందువల్లే ఈమెను యజ్ఞసేని అని అంటారు. శ్రీకృష్ణుడికి ప్రాణ స్నేహితురాలు ద్రౌపది. ఆమె పేరు కూడా కృష్ణుడే కదా. భక్తి, దృఢత్వం, నీతితో ద్రౌపది కృష్ణుడి అనుగ్రహం పొందింది. తన ప్రతి విషయాన్ని తన స్నేహితుడు కృష్ణుడికి చెప్పుకునేది ద్రౌపది. ద్రౌపది పూర్వ జన్మలో 14 ప్రత్యేక లక్షణాలున్న వ్యక్తిని భర్తగా కావాలని శివుణ్ణి కోరింది. అయితే అలాంటి 14 ప్రత్యేక లక్షణాలు ఒకే మనిషిలో అసలు లేవట. ఒకవేళ 14 మంది పెళ్లి చేసుకుంటే తప్ప ఆమె కోరిక తీరదు. అలాంటి తరుణంలో 14 లక్షణాలు 5గురిలో ఉన్నట్లు శివుడు గుర్తించారు. వారే పాండవులు. 14 లక్షణాలున్న 5గురు వ్యక్తులు నీకు భర్తలుగా వస్తారని శివుడు వరం ఇచ్చాడట. ధర్మం, శక్తి, బాణం వేయడంలో నైపుణ్యం, అందం, ఓర్పు తదితర గుణాలున్న ఆ 5గురిని ద్రౌపది అప్పుడు ఒక గుణం ఒక్కొక్కరిలో ఉండడంతో పాండవులను పెళ్లాడింది ద్రౌపది. మత్స్యయంత్రాన్ని ఛేదించిన అర్జునుడిని ద్రౌపది భరించింది. అయితే అనుకోని పరిస్థితుల కారణంగా పాండవుల 5గురికి భార్యగా మారాల్సి వచ్చింది. అతిబల పరాక్రమవంతులైన 5గురు భర్తలను వివాహమాడిన ఆమెకు ఆశించిన ప్రేమ దక్కలేదు. నారద పురాణం, వాయు పురాణం ప్రకారం ద్రౌపది శ్యామలాదేవిగా, ధర్మానికే భార్యగా, భారతీదేవిగా అంటే వాయుదేవుడి భార్యగా, సచి ఇంద్రుడి భార్యగా, అశ్విన్ భార్యగా ఉష, శివుడి భార్యగా పార్వతి అవతారాలు ధరించిందట. అంతకుముందు రావణుని సంహారం కోసం వేదవతిగా, రావణాసురుడి సంహారం కోసం సీతగా జన్మించిందని, ఆ తర్వాత ద్రౌపదిగా పుట్టిందట. ఆమె పాండవులకు భార్య కాకముందు వీరందరికీ భార్యనే. ద్రౌపది తన 5గురి భర్తలతో కాపురం చేసేటప్పుడు చాలా నియమాలు పాటించేది. ఆమె భర్త దగ్గర నుంచి మరో భర్త దగ్గరకు వెళ్ళేటప్పుడు అగ్నిలో నడిచేది. దీనివల్ల ఆమె కన్నెతనం అలాగే ఉండేది. అగ్నిలో నడవడం వల్ల ఆమె మళ్ళీ పవిత్రతను పొంది కన్యగా మారేది. ద్రౌపదికి విల్లు, బాణం సంధించడం అంటే చాలా ఇష్టం. అలాగే తన 5గురు భర్తలలో ద్రౌపదికి అర్జునుడంటే ఎక్కువ ఇష్టం. అతనితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడేది. ద్రౌపది తన ప్రతి భర్తతో ఒక కొడుకుల్ని కనింది. వాళ్ళను ఉప పాండవులు అంటారు. ధర్మరాజుకు పాంచాలికి ప్రతివింధ్యుడు, భీమునికి సుతశ్రోముడు, అర్జునునకు శృతకీర్తి, నకులునకు శతానికుడు, సహదేవునకు శృతసేనుడు కలిగారు. అలాగే కృష్ణుని దయతో దుర్వాస మహర్షి శాపం నుంచి పాండవుల్ని ద్రౌపది రక్షించింది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అరణ్యవాసం సమయంలో ఒకసారి దుర్వాసుడు తన శిష్యులతో కలిసి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. ధర్మరాజు అతన్ని సాదరంగా ఆహ్వానించి స్నానం ఆచరించి మధ్యాహ్నం విధులను పూర్తి చేసుకుని వచ్చేలోపు భోజనం సిద్ధమవుతుందని తెలిపాడు. సూర్యుని అనుగ్రహంతో లభించిన అక్షయ పాత్ర వల్ల ద్రౌపది భోజనం పూర్తయ్యేలోపు ఎన్ని వేల మందికైనా అతిథి మర్యాద చేయగలుగుతారు. అయితే దుర్యోధనుడి కుయుక్తి వల్ల ద్రౌపది భోజనం పూర్తయిన తర్వాత దుర్వాస మహర్షి తన అసంఖ్య శిష్యగణంతో అక్కడికి వెళ్ళాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న తమను ఉపద్రవం నుంచి తప్పించమని ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది. సర్వాంతర్యామి అయిన భగవంతుడు తన మాయతో అక్షయపాత్ర ద్వారా ఆహారం సిద్ధం చేసేలా చేశాడు. అలాగే వనవాసం పూర్తయ్యాక పాండవులు ద్రౌపది విరాటరాజు కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది సౌందర్యానికి ఆకర్షితుడైన కీచకుడు ఆమెను పొందాలని వచించాడు. కాని పథకం ప్రకారం భీముడు అతన్ని చంపి ద్రౌపదిని రక్షించాడు. చూశారు కదండి, ద్రౌపది 5గురు పాండవులను పెళ్లి చేసుకోవడానికి వెనక ఉన్న కారణం మరియు దుర్వాసుని శాపం నుంచి పాండవుల్ని ఎలా కాపాడింది అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.
ఇక మరిన్ని సనాతన ధర్మ మరియు మహాభారత వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. జై శ్రీరామ్.